బాడంగుపేట మున్సిపల్ కార్పొరేషన్ 12 కాలనీ అసోసియేషన్ సభ్యులు కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. పాకిస్తాన్ జెండాను చెప్పులతో కొడుతూ కాల్చివేశారు. పర్యాటకులపై దాడి అత్యంత బాధాకరమని కాలనీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. హిందువులంతా ఐక్యంగా ఉండాలి. ఇకనైనా మేలుకోకుంటే హిందువుల పరిస్థితి ఘోరంగా ఉంటుంది. భవిష్యత్తు తరాలకు హిందూ ధర్మం నేర్పించవలసిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఉగ్రవాద చర్యలను కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం పూనుకోవాలని కాలనీ వాసులు కోరారు. ఏదైతే కాశ్మీర్ లో సంఘటన జరిగిందో చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. పహల్గామలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఈ జిహాదీ కుక్కలు మనల్ని డైరెక్ట్ గా ఎదుర్కోలేక ఈ పాకిస్తాన్ కుక్కలు మనం డైరెక్ట్ గా ఎదుర్కోలేక ఇలాంటి ఈ సంఘటన జరిగినందుకు చాలా బాధిస్తున్నాము. ముఖ్యంగా మన హిందువుల్లో చిత్రం రావాలి. వాడు చంపేటప్పుడు జాతి కులము అని అడగలేదు. వాళ్ళు అడిగింది నువ్వు హిందువా ముస్లింవా అని. నేను ముస్లిం రా అంటే వాడు పైన తిప్పి మరీ చూసి మరీ కాల్చారు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని